మీరు 1000 స్తంభాల గుడిని ఫోటోస్ లోనో రియల్ గానో చూసే ఉంటారు. ఈ వీడియోలో మీకు 500 స్తంభాల గుడిని చూపిస్తాను. కొండపర్తి గ్రామంలో త్రికుటాలయం గురించి వీడియో చేశాక మనసులో ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మిగిలిపోయి ఏదో చారిత్రక ప్రదేశాన్ని నేను మిస్ చేస్తున్నా అని. కాకతీయుల కాలంలో సైనిక స్థావరాలకు అడ్డా కొండపర్తి. ఆ కాలంలో ఈ గ్రామాన్ని కొండపర్తి నగరే అని కూడా పిలిచేవాళ్ళు. ఈ గ్రామంలో 500 స్తంభాల గుడి ఉందని మా సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే కొండపర్తి గ్రామానికి బయలుదేరాను. గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడి పక్కనే రైట్ సైడ్ లో లొకేషన్ చూపించింది. ఏంటి ఈ గోడ అని ఎక్కి చూశాను. ఐ వాస్ షాక్డ్. ఒకవైపు 1000 స్తంభాల గుడి వైభవంగా వెలిగిపోతుంటే 500 స్తంభాల గుడి ఇలా ముళ్ళ చెట్ల మధ్యలో ఏ కీర్తికి నోచుకోక పాతాళంలోకి కృంగిపోతుంది. ఒకప్పుడు పవిత్ర మంత్రాలతో అద్భుతమైన శిల్పకళతో అంతులేని కీర్తి వైభవంతో వెలిగిన ఈ ఆలయం కనీసం ఈ గ్రామ ప్రజలకు కూడా తెలియకుండా కాలగర్భంలో కలిసిపోబోతుంది. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ హెల్ప్లెస్. చిన్న దేవాలయాన్ని కూల్చుతున్న పాలనలో ఆల్రెడీ శిథిలమైన ఆలయాన్ని బాగు చేస్తారనే నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి ప్రజలు పాలకులు తలుచుకుంటే ఈ గ్రామం ఎప్పుడో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా మారిపోయి ఉండేది. గ్రామంలో ఉపాధి, ఆలయాల వైభవం రెండూ పెరిగి ఉండేవి. కనీసం ఇప్పటికైనా మేల్కొంటారా? ఇలాగే పడుకుంటారా? ఇంకా మీ ఇష్టం.